అంటే ఏ విషయంలో మీకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది? అంటే మొత్తం స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయిపోయింది. ఒక నాగబంధం అని పెట్టారు, అది క్లోజ్ చేయలేదు. అంటే ఆ రూమ్లో ఏముందో తీయలేదు. ఓన్లీ బ్రహ్మకమలం చుట్టూనే సినిమా తిరుగుతుంది తప్పితే దాన్ని సేవ్ చేయడానికి అంతమందిని చంపాల్సిన అవసరం ఏముంది అసలు? దాన్ని ఎవడో వెళ్ళి వస్తాడు, దేనికి వచ్చాడు అసలు, దానివల్ల యూజ్ ఏంటి? ఏం లేదు. అంటే ఏదో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఒక సినిమా తీస్తే ఎలా ఉందో అలా ఉంది తప్పితే కొత్తగా చేయడానికి అయితే మిస్యూజ్ చేయడం అంటే మరి ఏదో క్లైమాక్స్లో 2 డైలాగులు తప్పితే సినిమా అంతా ఏం లేదు. ఆ లాస్ట్లో ఎడారిలో ఉండేవాళ్ళు అంటే అదే మన దుబాయ్లో ఉండేవాళ్ళని ముస్లిమ్స్ని అన్నట్లే ఉంది తప్పితే అది డైరెక్ట్ అర్థమైపోతుంది. డైరెక్ట్ అభిషేక్ నామానే కదా డైరెక్టర్, అతను ప్రొడ్యూసర్. అతను కరెక్ట్గా ఫస్ట్ అతను ఫెయిల్యూర్, ప్రొడ్యూసర్గానే ఫెయిల్యూర్. అతను సినిమాలు తీయడమే రాదు అతనికి. ఎందుకంటే మనకు తెలుసుగా బ్రహ్మోత్సవం అవన్నీ చాలా సినిమాలు ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ అతను స్క్రిప్ట్ సెలక్షనే అతనికి రాదు, ప్రొడ్యూసర్గానే ఫెయిల్ అయ్యాడు. ఇంకా డైరెక్టర్గా ఏం చేస్తాడు అతను వచ్చి? ఏదో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేశారంటే గ్రాఫిక్ అదే అండి. విజువల్స్ స్టార్టింగ్లో బాగున్నట్టుండే, ఆ సీన్ కంటిన్యూ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి అసలు విజువల్ అసలు బాగోట్లేదు. కార్టూన్ లాగా తేలిపోతుంది అనమాట. పార్ట్ 2 తీయరండి, ఇంకెందుకు తీస్తారు? పార్ట్ 1కే డబ్బులు రావు, పార్ట్ 2 ఎక్కడి నుంచి తీస్తారు? ఇంకా వస్తుంది, డబ్బులు రావాలి పార్ట్ 1కి. పార్ట్ 1కి డబ్బులు వస్తే పార్ట్ 2 తీస్తారు. పార్ట్ 1కే డబ్బులు రాంతే పార్ట్ 2 ఏం తీస్తారు? పర్లేదు, ఎలివేషన్ సీన్లు ఇలా పెట్టుకో అని అరవటం పచ్చ ఎందుకు, అది ఏంటది నాకు అర్థం కాదు. ఇంకా ఎప్పుడో వెళ్ళిపోయి ఆ లౌడ్గా అరవటం, ఇంకా అలాంటి హీరో ఎలివేషన్ అంటే ఇంకా అదే మైండ్లో ఉన్నారు. ఇంకా అవన్నీ తీసేయాలి. నాగబంధం అంటే ఏం లేదండి, 4 బాంబులు తీసుకొచ్చి ఆ థియేటర్లో ఎగ్జిట్ గేట్ల దగ్గర పెడితే ఆడియన్స్ని కూడా బంధం చేసేస్తారు. ఇక అదే నాగబంధం. 3.5 గంటల సేపు దాంట్లో కూర్చోవాలంటే ఏదో ఒక చేయాలి కాబట్టి 4 బాంబులు తెచ్చి గేట్ల దగ్గర కూడా పెట్టారనుకోండి, ఇక ఆడియన్స్ కూడా బంధం అయిపోతారు. అదే నాగబంధం. ఇక పర్లేదండి, కొంచెం మూవీ లాగింగ్ వచ్చింది అంతే. మూవీ సనాతన ధర్మం అని మిస్యూజ్ అని కాదు, కానీ వాళ్ళు పడ్డ కష్టం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది కొంచెం డిఫరెంట్ కొత్త స్టైల్ ట్రై చేశారు. దాన్ని ఏమీ కాదు, కానీ ఈ సినిమాలో మూవీలో ఎక్కువ చంపడం నరకటం ఆ పాములు అవి ఎక్కువ బాగా అనిపించింది. అంత బడ్జెట్కి క్వాలిటీ ఉందండి, వచ్చిందండి. ఆ పడ్డ కష్టం, ఆ క్వాలిటీ, ఆ గ్రాఫిక్స్, ఆ సెట్స్ ఉంటాయి, కానీ అంత క్వాలిటీస్ ఉన్నాయి కానీ మూవీలో అసలు నాగబంధం అంటే ఏందనేది అదే రివీల్ చేయలేదు మూవీలో. మళ్ళీ 2 ఇచ్చాడు. అసలు ఏం నాగబంధం లోపల ఏముంటుంది? మళ్ళా సనాతన ఇక ద్వాపర యుగం అంటే అవన్నీ ఓల్డ్ 1700s అయ్యి స్టోరీ అంతా మిక్స్ చేసి కొంచెం కన్ఫ్యూజన్. మూవీ అంత లాగింగ్ అవసరం లేదండి. ఇదే మూవీని 3 hours 16 minutes కూర్చోబెట్టాడు. కొంచెం బోరింగ్ అనిపించింది. 2.5 hours అయితే బాగుండేది. అదే ఈ మూవీలో డైరెక్టర్ కానీ వాళ్ళ పని కానీ వాళ్ళు పడ్డ కష్టం అయితే ఉందిలేండి. మూవీ అయితే అబవ్ యావరేజ్. మరి ఫ్యామిలీ అది కూడా కొంచెం సేమ్ ఫీలింగ్ అంతే. రావచ్చు అంటే మరి అసలు ఏంటి మహానంది అనేది, అసలు ఏంటి ఆ లోపల ఏముందనేది కూడా 3 hours కూర్చున్న ప్రేక్షకుడికి ఏం తెలియట్లేదు లోపల ఏముందనేది. అదే మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మూవీ మాత్రం 3 hours కంఫర్టబుల్గా చూడొచ్చు. ఎవరు ఎలా చెప్తున్నారో తెలియదు నాకు మాత్రం. మన సనాతన ధర్మం గురించి మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా సినిమాతో కంపేర్ చేస్తే చాలా బెటర్ బ్రో. కొంచెం స్నేక్ సీన్స్ ఏమైనా ఉంటాయి కదా, కొంచెం అట్లా లైట్ కనిపిస్తాయి, కానీ మూవీ మాత్రం మన వరకు చూసుకుంటే హిందూ ధర్మం వైపు సనాతన ధర్మం గురించి బాగా చెప్తారు బ్రో. ఆ వరకు పార్ట్ 2లో చూపిస్తారంట బ్రో. ఇంకా క్లైమాక్స్లో వేస్తారు ద్వాపర యుగం అంటే అంటే లెంత్ ఎంత కాకుండా నార్మల్గా తీస్తే చూడొచ్చు బ్రో సినిమా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. కొంచెం ట్విస్ట్లు ఉంటాయి హీరోయిన్ వరకు, అవి చాలా బాగుంటాయి బ్రో. పర్లేదు. హీరో బాడీ అట్లా మంచిగానే చూపించారు. ఆ రేంజ్తో లేదు కానీ సినిమా ఓకే బ్రో, బాగానే ఉంటుంది. పైన తీశారు కాబట్టి సూపర్గా ఉంది, నాకు నచ్చింది. మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఆ దేవుడు, ఆ శివుడు రూపంలో హీరో అయితే చాలా అండి దగ్గరుండి మేము షూట్లో కూడా మేము ఒక 15 days చేసాము. చాలా కష్టపడ్డారండి. మూవీ అయితే హిట్ కొట్టి మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి, హీరోయిన్కి అందరికీ చెప్తున్నాను, మంచి కలెక్షన్ వస్తుంది. సూపర్ ఉంది మూవీ. ఎక్కడో కొంచెం లాగ్ అయింది, అది కొంచెం 2వ పార్ట్కి సెట్ చేయాలి. ఇది చూసి మళ్ళీ 2వ పార్ట్కైనా కొంచెం మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. సూపర్గా ఉంది మూవీ అండి. అన్నట్టు బిల్డప్ అలా బిల్డ్ చేస్తూ ఉన్నారు తప్ప దర్ ఇస్ నో ప్రాపర్ స్టోరీ ప్లాట్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్.
మిస్యూజ్ చేశారు అనుకోవచ్చా ఆ స్టోరీని కానీ దాని మొత్తం? మిస్యూస్ అని కాదు, లైక్ ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. లైక్ ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ లేదు. లైక్ సెట్ అంతా బాగుంది, లైక్ దర్స్ లాట్ ఆఫ్ పర్టికులర్ డీటెయిల్స్ అలా ఉన్నాయి, కానీ లైక్ ఏమో అసలు ఏం చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం, ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు ఉంది అంతే. నో. విజువల్స్ చాలా బాగున్నాయి, ప్లస్ సౌండ్ ఆల్మోస్ట్ అఖండ లెవెలే అనుకోండి. సో అసలు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది ఆల్మోస్ట్ బ్యాంగే అని ఫుల్. సో చాలా బాగుంది, విజువల్స్ అయినా కానీ ఆ గ్రాఫిక్స్ అయినా కానీ. వాళ్ళు చాలా మంది యాక్టర్స్ని తీసుకున్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. ఈవెన్ బాలీవుడ్ నుంచి కూడా ఉన్నారు యాక్టర్స్ కొంతమంది. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే అది ఎవరైనా కానీ అది వాళ్ళు ఎలా తీసుకోవాలో వాళ్ళు అలా తీసుకుంటారు. సో దాన్ని మనము ఒక వేరేలాగా చూడమని కాదు, కానీ టేక్ ఇట్ యాజ్ అ మూవీ అనమాట. మూవీ ప్రకారంగా తీసుకుంటే దట్స్ మూవీ అనమాట. అది వేరే తరగా తీసుకుంటే వేరే తరగా, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే. అలా ఏం అనిపించలేదు నాకైతే ప్రస్తుతానికి. యాజ్ విజువల్స్ చూసిందంటే ఇక క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ చూస్తాము, సో మీరు ఏ స్క్రీన్లో ఎంత క్వాలిటీ ఉన్న స్క్రీన్లో చూస్తే అంత బాగా అనిపిస్తుంది మీకు. సో ఇందులో ప్రస్తుతానికి చాలా బాగుంది. అంటే 3Dలో పెడితే అది చాలా వ్యూ మీకు పాడైపోతుంది అని అనిపిస్తుంది. పార్ట్ 2 మేబీ అనుకుంటా, బట్ ఇట్ డిపెండ్స్. కానీ డైరెక్టర్ మైండ్లో ఏముందో తెలియదు కదా మనకు. సో మేబీ ఫర్ పార్ట్ 2 చూద్దాము ఏముంటుందో, ఇంకా ఏమైనా ఎక్సైటింగ్గా ఏమైనా చెప్తారేమో. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సెకండ్ హాఫ్కి పాయింట్ అనేది చెప్పారు కానీ ఎగ్జాక్ట్లీ ఏంటనేది రివీల్ చేయలేదు. ఇంకా అక్కడక్కడ ఏంటంటే మూవీ ఓవరాల్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్కి వాచ్ చేయడానికి స్ట్రాంగ్ పాయింట్ అనేది యాజ్ ఏ ఆడియన్గా నాకు అనిపించలేదు. సో సెకండ్ పార్ట్ ఏం చెప్తారు ఏంటి, ఇప్పుడే ఇంత మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం ఇంకా హంగామా చేసేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఏ రేంజ్లో పోతాడు అనేది తెలియదు. ఇన్ కేసు ఒకవేళ దీంట్లో చూస్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఒక పాయింట్ వదిలాడు ఆ అది చెప్పకూడదు. లేదండి, ఇది వేరే. హనుమాన్ వేరు, ఇది వేరండి. జనరల్గా లేదండి, అది వేరు ఇది వేరు. జస్ట్ లైక్ ఏం చెప్పాలంటే ఇప్పుడు మన కాంతారా ఉంది కదా, జస్ట్ లైక్ ఆ జోనర్లో చూస్తే చాలా వరకు అలాంటిదే ఇది ఉంది. కానీ మన తెలుగు హీరో కొంచెం అలా సెకండ్ మూవీకే తను చేయడం అనేది చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ మూవీ పెద్ద కాపులో నేను చూశాను, ఇదే హీరో విరాట్. ఇది అసలు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా సూపర్గా ఉంది. చాలా లాగ్ ఉందండి. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మరీ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఫైట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే కైండ్ ఆఫ్ కొన్ని ఆస్పెక్ట్స్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్ చాయిస్. వాళ్ళు ఏం చూపించాలనుకున్నారో చూపించారు. అలా మిస్యూజ్ అని నేనేం చెప్పను, అది వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ రివ్యూ అని నేను చెప్తాను అంతే. చాలా లాగ్ ఉంది. ఇట్ ఈస్ టూ మచ్ టు సెట్. ఎఫెక్ట్స్ బాగున్నాయి సినిమాలో, ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది. స్టోరీ అంత డీటెయిలింగ్ అంత కాన్సెప్ట్ అయితే ఏం అనిపించలేదు. నాకు ఫస్ట్ చూసాక సెకండ్కి అయితే రావట్లేదు, బట్ అప్పుడైతే రివ్యూ చూసి వస్తాను నేను. థ్యాంక్ యూ.